భారత క్రికెట్లో మంటలు చల్లారడం లేదు. ఉప్పు నిప్పులా ఉన్న కోహ్లీ, రోహిత్, గంభీర్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజ్ఞాన్ ఓజా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అగర్కర్ తో కోహ్లీ, రోహిత్ కు మధ్య సయోధ్య కుదర్చాలని బీసీసీఐ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. రాయ్పూర్ వన్డేకు ముందు వీరి మధ్య రాజీ చేయాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోహ్లీ, రోహిత్ రేంజ్ తో పోలిస్తే ఏమాత్రం సరితూగని అగర్కర్ కోచ్ గంభీర్ అనుచిత వ్యాఖ్యలు, ప్రకటనలు చేయడం ఫ్యాన్స్ తో పాటు మాజీలకు కూడా కోపం తెప్పించింది. ఎన్ని సెంచరీలు చేసినా జట్టులో ప్లేస్ గ్యారెంటీ ఉండదని, దేశవాళీ పోటీల్లో ఆడాల్సిందేనంటూ అగర్కర్ లాంటోళ్లు వ్యాఖ్యానించడం పెద్ద జోక్ అని ఫ్యాన్స్ అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. అగర్కర్ రేంజ్ ఎక్కడా, కోహ్లీ, రోహిత్ రేంజ్ ఎక్కడా అంటూ రికార్డులను సైతం ప్రస్తావిస్తున్నారు. ఇటు గంభీర్ కూడా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడని ఫ్యాన్స్ బగ్గుమంటున్నారు. రాంచీ వన్డేతో కోహ్లీ, రోహిత్ కొట్టిన దెబ్బకు గంభీర్, అగర్కర్ సైలెంట్ అయ్యారు. దేనికి తోడు వీరిద్దరి ప్రకటనలు గందరగోళానికి దారితీస్తున్నాయని, అలాగే టీం సెలక్షన్ నుంచి వ్యూహ రచన వరకు గంభీర్ ఓవర్ యాక్షన్ చేసి చెడగొడుతున్నాడని నెటిజన్లు చెబుతున్న మాట. మొత్తంగా భారత క్రికెట్ లో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు. కోచ్, ఆటగాళ్ల మధ్య ఇంత గ్యాప్ రావడం, లెజెండరీ క్రికెటర్లకు పొమ్మనకుండా పొగబెట్టే ప్రయత్నాలు చేయడం ఇంతకు ముందు ఎప్పుడూ జరగలేదు. రాబోయే రోజుల్లో కీలక టోర్నమెంట్లు ఉన్నందున టీంను ఏకతాటిపై నిలిపేందుకు బీసీసీఐ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. మొన్నటిదాకా గంభీర్ కు బాసటగా నిలిచిన బీసీసీఐ కూడా చివరికి జరుగుతున్న పరిణామాలతో కాస్తంత అసంతృప్తిగా ఉంది. అందుకే కోహ్లీ, రోహిత్, గంభీర్ మధ్య రాజీ చేసేందుకు ప్రజ్ఞాన్ ఓజాను రంగంలోకి దింపినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగినట్లుగానే కోహ్లీ, రోహిత్, గంభీర్ తో ఓజా గుసగుసలు ఆడుతున్నట్లు కొన్ని దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. జరిగిందేదో జరిగింది, అందరూ కలిసిపోండి అన్నట్లుగా బీసీసీఐ కబురును ముగ్గురు చెవిలో వేసినట్లు ప్రచారం జరుగుతోంది.